స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్లు, రౌడీ షీటర్ రియాజ్ హతమైనట్లు వార్తలు విస్తృతం అయిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్కౌంటర్ చేశారని వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఈ వార్తలపై తాజాగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిందితుడు రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదు. ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారు. అదుపులోకి తీసుకున్నాం. తాము అదుపులోకి తీసుకోవడానికి ముందే ఒక వ్యక్తితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో రియాజ్ కు గాయాలయ్యాయి. ప్రస్తుతం రియాజ్ కు చికిత్స అందిస్తున్నాం అని సిపి పేర్కొన్నారు. కాగా పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన సిసిఎస్ కానిస్టేబుల్ ను రియాజ్ కత్తితో పొడిచి చంపేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో బృందాలు ఏర్పడి గాలించిన పోలీసులు ఎట్టకేలకు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.